నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డిపై చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవుల్లో భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ని పవన్ ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది, లబ్ధి పొందేదెవరో తేల్చాలని, దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సత్వరమే ప్రాథమిక నివేదిక అందించాలని పవన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రతా భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. మంత్రి అనగాని మాట్లాడుతూ ఎవరి వలన మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకి కూడా పరిష్కారం చూపిస్తున్నాం. సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుంది. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. గతంలోనే దీనిపై జీవో నెంబర్ 225 ఇచ్చాం. ఎంత భూమి ఆక్రమణకి గురైందో దానికి సమానంగా భూమి ఇచ్చేందుకు ఆనాడు నిర్ణయించారు. జీవో రాగానే కొంతమంది కోర్టుకు వెళ్లారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయింది. సుమారు 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయిందని తెలిపారు. మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం 2014-19లో దాదాపుగా 70,000 మంది ఈ మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడ్ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నాము. 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు. అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డీడ్ 2 years లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వబోవడం. ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకి అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన సోషల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తో పాటు ఢిల్లీ, విజయవాడ PIBలో
ఫిర్యాదు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్లని రద్దు చేయాలంటూ యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్ కి కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు అభివృద్ధిని పక్కదోవ పట్టించి దాచుకోవటమే పరమావధిగా పనిచేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్దిష్టమైన ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్థానిక 56వ డివిజన్లోని నెహ్రూ నగర్ 5-9 లైన్లలో 67.50 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న నూతన సీసీ రోడ్స్, సీసీ డ్రైన్, ఆర్సీసీ కల్వర్టు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నెహ్రూ నగర్ లో డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్నారు. నెహ్రూ నగర్ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ, టీడీపీ నేతలు గుడిపల్లి వాణి, శంకర్, ముకుందరావు, విజ్జి, వినోద్, గణేష్, మన్నవ వంశీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాచుకోవడం పరమావిధిగా పనిచేసినటువంటి విధానం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వార్డును కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో చుక్క నీరు పడ్డ వర్షపు నీరు రోడ్డు మీదకి నీరు ప్రవహించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముఖ్యంగా నెహ్రూ నగరంలో ఈ లైన్కి సంబంధించి వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద ఆగేటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ డ్రైన్ను వెడల్పు చేసేటువంటి కార్యక్రమంతో పాటు సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి వెళ్ళేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ సంబంధించినటువంటి మోడర్నైజేషన్ అంటే పెద్దది చేయడం, వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని దాదాపు 67 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వాటిని ఎక్కడ కూడా ఆలోచించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా కొన్ని ప్రాంతాలు అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా నగరం తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తూ ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ సూచించారు. వైసీపీ కార్పొరేటర్లని అవమానపరిచేలా ఆ పార్టీ నేతలు మాట్లాడటం తనకు బాధ వేసిందని చెప్పారు. వైసీపీ కార్పొరేటర్లను కించపరిచేలా మాట్లాడే దుష్ట సంస్కృతి ఆ పార్టీ నేతలదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ ప్రలోభాలకి గురి చేస్తుందన్న ఆరోపణలపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఘాటుగా స్పందించారు. శంకించే పార్టీ పక్కన ఉంటారా, నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా గౌరవించే వారి పక్షాన ఉంటారో వైసీపీ కార్పొరేటర్లు నిర్ణయించుకోవాలని తెలిపారు. గుంటూరు నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సందర్భంగా కోరారు. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ ఏదో పెట్టుకున్నారంట. పెట్టుకుంటే 30 మంది కార్పొరేటర్లు వచ్చారు. అంటే ఉన్నటువంటి 57 మంది కార్పొరేటర్లో ఒక కార్పొరేటర్ చనిపోయి ఉన్నారు, 56 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చినటువంటి కార్పొరేటర్లను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడడం నాకైతే చాలా బాధ వేస్తూ ఉంది. అంటే తమ వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా కించపరిచేటువంటి మాట్లాడేటువంటి దుస్తు పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. తన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నమ్మకం లేక ఏ నాయకుడు కూడా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కార్పొరేటర్లు ఆలోచించుకోవాలి. శంకించేటువంటి ధోరణి ఉన్నటువంటి నాయకులు పక్కన ఉంటారా, లేకపోతే నమ్మకంతో వారి మీద ప్రజాప్రతినిధులుగా గౌరవించేటువంటి వాళ్ళు పక్కన ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ 100% పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. హెల్మెట్ పెట్టుకోవడం అలవాటుగా చేసుకోవాలని యువతకు సూచించారు. రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి గ్రీన్ సిగ్నల్ కావాలని, హెల్మెట్ మీ జీవితానికి ఉన్నత శిఖరం అవ్వాలని, డ్రైవింగ్ చక్రం విష్ణు చక్రంగా తిరగాలని ఆకాంక్షించారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అందరి చేత రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. గుంటూరు సిటీలో కూడా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ప్రమాదం ఏ రూపంలో వచ్చినా హెల్మెట్ రక్షిస్తుందని పేర్కొన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్వారా 90% రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వెల్లడించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని చెప్పారు. ప్రాణం కన్నా సమయం ముఖ్యం. బైక్ రేస్ కంటే రన్నింగ్ బెస్ట్ అని యువతకు
సూచించారు. సభ అనంతరం జరిగిన హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్, గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి 1, 2025 నుంచి కొత్త ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి 25 పాత చలానాలు మాత్రమే విధించండి, పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయడం జరుగుతూ ఉంది. దయచేసి మార్చి 1వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న 135 రూపాయలు 1035 రూపాయలు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి 535 రూపాయలు అమౌంట్ 5035 రూపాయలుగా పెంచడం జరిగింది. మైనర్ కనుక డ్రైవ్ చేసినట్టయితే అది 25,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వలస వస్తే దానికి మేమేం చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ ప్రలోభాలకి గురి చేస్తుందన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి స్పందించారు. బుద్ధున్నోడెవడైనా కార్పొరేషన్లని డబ్బుతో కొనుగోలు చేస్తారా అని ఈ సందర్భంగా మీడియాను ప్రశ్నించారు. అభివృద్ధికి ఏది అవసరమో అదే చేసుకుంటూ వెళ్తామని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై మంత్రి స్పందిస్తూ అభివృద్ధికి సహకరించకపోతే ఏం చేస్తామని నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు. మెజారిటీ లేకపోయినా డబ్బుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని చూస్తుందని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై పెమ్మసాని చంద్రశేఖర్ తనదైన శైలిలో గుంటూరులో స్పందించారు. అదే కదమ్మా, అభివృద్ధి చూసి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి ఎవరైనా? అభివృద్ధి కొనుగోలు చేస్తున్నారు, కేంద్ర మంత్రి అండగా ఉన్నారు, ఎమ్మెల్యేలంతా కూడా కార్పొరేటర్లకు వెళ్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తున్నారు సార్. అమ్మా, తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఏదో వాళ్ళకి దొరికింది కదా అని ఏదో మాట్లాడుతున్నారు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏంటి ఏది అవసరమైతే చేసుకుంటాం. అభివృద్ధికి ఏది అవసరమైతే దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టింది. జనవరి 30 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. మొదటి దఫాలో 161 సేవలు పౌరులకి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికార వాట్సాప్ నెంబర్లని ప్రకటించనుంది. ఆ అకౌంట్ కి వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. ఈ నెంబర్ వన్ స్టాఫ్ సెంటర్ లా పనిచేస్తుంది. తొలి దశలో ఇందులో 161 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు. ఈ సేవలని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతుల్ని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకి నగరపాలక సంస్థ నుంచి మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఈ గృహకల్ప సముదాయం సమీపంలో ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే బోర్లు మరమ్మతులు చేయాలని, అవసరమైతే నూతన మోటార్ల కొనుగోలుకి చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా మెరుగైన పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తొలుత శ్రీనివాసరావు తోట ప్రజారోగ్య మాస్టర్ పాయింట్ ని పరిశీలించారు. ఈ పర్యటనలో డిఈఈ సతీష్, ఏఎంహెచ్ఓ ఆనంద్ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలకి ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. గుంటూరులోని 3 వంతెనల పనులు పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించాము. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమవుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డొంక రోడ్ల గల 3 వంతెనల బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15వ తారీఖులోపు 3 వంతెనల నిర్మాణం పనుల్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపకుండా డ్రైవర్లకి సూచనలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. అనుకున్న దానికంటే 1 మంత్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉందని చూస్తే అదే పాత 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫై అవ్వటం, అదేమో పగిలిపోవటం, లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు. అధికారులకి ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి 15కి కంప్లీట్ అయ్యే విధంగా, కాంటాక్ట్ నెంబర్ ఉండే విధంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము. చేస్తా అన్నారు రైల్వే అధికారులు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడండి. మా 2 ఇష్యూస్ ఇక్కడికి వచ్చే ముందు కలెక్టర్ గారి ఆఫీసులో గుంటూరు మొత్తానికి ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ మీద, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ రెండింటిని డిస్కస్ చేసాం. ఒకటి ట్రాఫిక్ ఇష్యూ ఏంటంటే శంకర్ విలాస్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్ని కోఆర్డినేషన్ మీద ఒకటి చేసాము. దాని మీద కొన్ని మైనర్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. రెండోది, చాలామంది ప్రజలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేటు ఈ బస్సెస్ని అడిగారు. ప్రాబ్లం ఏమైందంటే మనకి ఎప్పుడో ఉన్నప్పుడు సిటీ లిమిట్స్ని ఒక విధంగా డిఫైన్ చేసాం. సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్. ఒకటి నెంబర్ 1. రెండోది, కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి, కొత్త రూట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా బస్సెస్ని అలౌ చేయటం అనేది రెండోది. మూడోది, ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది. కాకపోతే ఆ బస్సు యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి వైబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషను, డీజిల్, పెట్రోలు కాస్ట్ సేవింగ్ అవటం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది 3వ పాయింట్. 4వది, ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం, ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తంగానే బస్సులు ఆపి ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా దీన్నంతా కూడా డ్రైవర్స్ని ఎడ్యుకేట్ చేయటం. ఈ 4 ఇష్యూస్ మీద అందరం కూర్చొని మాట్లాడాం. గుంటూరు నగరంలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై జగన్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి క్యూ కడుతున్నారు. 57వ డివిజన్ కి చెందిన మహిళా కార్పొరేటర్ పఠాన్ రిహానా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి పెమ్మసాని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, టీడీపీ నాయకులు భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్లో కుటుంబ ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు ఎస్పెషల్లీ మాలాంటి క్యాడర్ అంతా టీడీపీకి రావడానికి ముఖ్య కారణం ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కృష్ణా జిల్లా డెవలప్మెంట్ అవ్వాలా, భవిష్యత్ తరాల్లో యువత ఎవరైతే ఉన్నారో హైదరాబాదు, బాంబే, ఢిల్లీ అట్లా వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ చేయాలి. ఈరోజు రిహానా గారు కార్పొరేటర్ గారు 57 వార్డు కార్పొరేటర్ గారు, 3 వార్డు ప్రెసిడెంట్ గారు అందరూ ఆకర్షితులై టీడీపీ పార్టీలో చేరాలనుకునే ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే టీడీపీ పార్టీ ఉంటేనే ఈ గుంటూరు ప్రాంతం మరో హైదరాబాద్లో డెవలప్ అయితే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇంత ఆకర్షితులై రావడం జరిగింది. ఎస్పెషల్లీ రిహానా ఒక 13 ఏళ్ళ నుంచి టీచర్గా పనిచేస్తుంది. ఎటువంటి బ్లాక్ మార్క్ లేకుండా ఈ 4 ఏళ్ళు కార్పొరేటర్గా పనిచేస్తుంది. అలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మా పార్టీకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు తను, అలాగే తను మరిదైనటువంటి నూరుకు కూడా ఆ ప్రాంతంలో మంచి పట్టుంది, వార్డు ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరు చేరటం గుంటూరు ఈస్ట్లో వైసీపీకి దెబ్బతో కాకుండా అలాగే
టీడీపీ పార్టీకి కూడా కొంత బలం చేకూరుతుందని భావిస్తూ రానున్న కాలంలో కొత్త పాత కుర్రోళ్ళని అందరినీ యువకులందరినీ కలుపుకొని ఇంకా పార్టీని బలోపేతం చేసి లోకేష్ గారి ఆదేశాలు ఇంకా పార్టీని బలోపేతం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే నా మిత్రుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గుంటూరు ఈస్ట్ 57 డివిజన్ కార్పొరేటర్ పట్టాన్ రిహాన్ను ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ముగ్ధులయ్యాము. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ప్రతి వార్డులో కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మన రోడ్స్ కానీ ఆరోబీలు ఇంత తక్కువ కాలంలో 3 ఆరోబీలు వచ్చినాయంటే అది చాలా గ్రేట్ విషయం. మనం కూడా దీంట్లో భాగస్వామ్యం అయితే బాగుంటుందన్నట్టు ఉద్దేశంతో మన సార్ ఇంప్రెస్ చేశారు. మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సార్ సహకారం. గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనరంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా ఉండాలని కోరారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆలపాటి రాజాని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఎవరికి ఏ పనున్నా కూడా మాకు తెలిసినంత వరకు చేసి పెడతా ఉన్నాం. అందరికీ మంచిగా జరుగుతున్నటువంటి ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ఎక్కడో ఎవరో చిన్న చిన్న వాళ్ళు చేసిన వాటిని మీరు దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలి మనం అందరం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పుడు మనం మీరు చేసేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం కాదు. 3 అధినేతలకి సంబంధించినటువంటి విషయం. ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, బీజేపీ వారికి చెడ్డ పేరు వస్తుంది, టీడీపీ వారికి చెడ్డ పేరు వస్తుంది. 3కి సంబంధించినటువంటి విషయం. మీరు నిజంగా ఈ పార్టీ అధినేతలను గౌరవించేవారు, అభిమానించేవారు అయితే కూడా తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆలపాటి రాజా గారు మీకు తెలుసు, ఆ రోజున తెనాలి నియోజకవర్గంలో ఆయనే దగ్గరుండి ఎలక్షన్ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు ఏం జరిగిందనేది. అక్కడ 80% తెలుగుదేశం కార్యకర్తలు 5 సంవత్సరాలుగా ఆయన బిల్డ్ చేసుకున్నారు. బిల్డ్ చేసుకున్నప్పుడు ఆయన సీట్ రానప్పుడు చాలా మంది బాధపడ్డారు. వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర చంద్రబాబు గారు అధికారం ఇచ్చి అక్కడికి వెళ్ళి మీరు చూసుకోమన్నా కూడా నేనే చంద్రబాబు గారికి చెప్పి నాకు తెనాల్లో ఎలక్షనీరింగ్ చేయాలంటే కష్టం అవుతుంది, మీరు లేకుండా మీరు రండి అంటే ఆయన అక్కడికి వచ్చి ఏమేం చేశారో ఎంత చేశారో నాకు మనోహర్ గారికి మాత్రమే తెలుసు. కాబట్టి మరి ఆ రోజున తెనాల్లో కూడా 50,000 మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజారిటీ వచ్చింది. కాబట్టి అవి కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న మేమందరం కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. నేను మిమ్మల్ని ఎవరిని కూడా 3 పార్టీలుగా చూడట్లేదు, గుంటూరు ప్రజల పక్షాన చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఏది కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.